విజయ్ దేవరకొండ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్స్ చెందిన రష్మి గారిని పెళ్లి చేసుకోవడం నిజంగా చాలా గ్రేటెస్ట్. ఎందుకంటే ఒక అగ్రకులానికి చెందినటువంటి విజయ్ దేవరకొండ గారు ఒక కొడవ అనే గిరిజన కులానికి చెందినటువంటి రష్మి గారిని వివాహం చేసుకోవడం అది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఆయన ఎంత సిన్సియర్ లవ్ చేశారంటే రష్మిక గారిని కోసము విజయ్ దేవరకొండ గారు పంది మాంసం కూడా తిన్నారు. కొడవ సాంప్రదాయంలో వివాహాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. అందుకే చెప్తారు లవ్ చేసినప్పుడు చూసుకొని లవ్ చేయండి అని చెప్తారు. కారణం అదే. ఒక్కొక్క కులాల్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కొడవ సాంప్రదాయంలో వివాహంలో బ్రాహ్మణులు అనే వాళ్ళు ఉండరు. సో అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చేసేసి అమ్మాయిని మగవాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. అనగా తన భర్తగా ఉడ్బీకి అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా పెళ్లి కొడుకు ఎవరైతే ఉంటారో అతను అరటి బోధలని నరుక్కుంటూ రావాలి. మరి విజయ్ దేవరకొండ గారు రష్మిక గారి కోసమే అరటి బోధల్ని కత్తితో నరుక్కుంటూ వచ్చేసాడు. మళ్ళీ కత్తితో కట్ చేసినప్పుడు అది కట్టకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. ఒకే వేటుతో అరటి బోధ కట్టవాలి. అది పెళ్లి కొడుకునేటువంటి అర్హత. ఇదంతా ఎందుకు పెట్టారంటే కొడవ గిరిజన జాతి అది వాళ్ళు కొండల్లో అడవుల్లో ఉంటారు. వాళ్ళ దాంట్లో ఏంటంటే అటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే కొడవ కులం చెందిన వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేశారు. అదేంటంటే అఫీషియల్గా ఆయుధం ధరించడానికి వాళ్ళకి అనుమతి ఉంది. మన దేశంలో అఫీషియల్గా ఎవరు ఆయుధం పెట్టడానికి అనుమతి లేదు చట్టపరంగా. ఒక్క సిక్కు మతానికి చెందిన వాళ్ళు మటుకు అఫీషియల్గా ఆయుధాన్ని పెట్టుకొని జరగచ్చు. అలాగే మన దక్షిణాదిలో కేవలం కొడవ కులం అనేటువంటి కులానికి మాత్రమే అఫీషియల్గా ఆయుధాలు పెట్టుకొని జరగచ్చు వాళ్ళు. సో ఈ పర్మిషన్ వాళ్ళకు ఉంది. వదిలేరు. మరి విజయ్ దేవరకొండ గారు పంది మాంసం తిని కూడా తన ప్రేమను చూపించారు. మరి రష్మిక గారు విజయ్ దేవరకొండ కోసము ఏ విధమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తున్నారు అనేది మేమందరం కూడా చూడాలని అనుకుంటున్నాము. విజయ్ దేవరకొండ వారికి వాళ్ళ సాంప్రదాయాన్ని ఏ విధంగా పాటిస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది రష్మిక గారు కూడా ప్రదర్శించి చూపించాలి. వాళ్ళిద్దరి జర్నీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడప్పుడే పిల్లలు పుడతారని అనుకోవట్లేదు. ఎందుకంటే రష్మిక గారు ఈ రోజున ఒక పెద్ద హీరోయిన్గా ఉంది కాబట్టి ఆమెకి మంచి రెమ్యునరేషన్ ఉంది కాబట్టి ఈ సమయంలో కూడా సమంత గారిని రష్మిక గారు ఆదర్శంగా తీసుకుంటారని కూడా భావిస్తున్నాం. వంటింటి కుందేలు అయిపోతుంది రష్మిక అని ఎవరు భావించట్లేదు. వివాహమైనా కూడా యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నాం. మరి యాక్ట్ చేసినప్పుడు ఆమెకు గనక గర్భం వచ్చేసి ప్రెగ్నెన్సీ కనుక వస్తే ఆమెకు సినిమా అవకాశాలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఒక అమ్మాయికి హీరోయిన్కి గనక వివాహం అయితే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే సమంత గారికి కూడా హీరోయిన్ ఛాన్సులు వివాహం చేసుకోవడం వల్ల తగ్గినాయి. మరి రష్మిక గారికి కూడా వివాహం చేసుకోవడం వల్ల అవకాశాలు తగ్గుతాయా అనేది చూడాలి. ఇంకా వివాహం అయి చిల్డ్రన్ కూడా ఉన్నట్టయితే ఇంకా అవకాశాలు తగ్గిపోయి నయనతార గారికి ఆమెకు పుట్టలేదు. ఈ మధ్య హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే మంచు లక్ష్మి గారు అయితేనేమి, ఇంకా చిరంజీవి గారి కోడలు కూడా అంటారు ఉపాసన గారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ ద్వారా పిల్లల్ని కనట్లేదు. వాళ్ళు కొన్ని విధానాల ద్వారా వేరే విధానాల ద్వారా కూడా పిల్లల్ని పుట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అందం చెడిపోతుందని. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయమే. తన పిల్లలకు పాలివ్వని మహిళ తల్లి అనేటువంటి పవిత్రమైనటువంటి దానికి కూడా తలవంపులు తీసుకొస్తున్నారు. ఇది నిజంగా గమనించాల్సిన విషయం. కానీ సెలబ్రిటీస్ విషయం ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీలకు ఉండాలంటే ఒక హీరోయిన్గా ఉండాలంటే తన శరీరం అందం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆమె శరీరం అనేటువంటిది చాలా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం రష్మిక గారు చాలా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అలాగే విజయ్ దేవరకొండ గారు చాలా ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటారు. ఫ్యాన్స్ అందరూ పిలవలేదు. ఎందుకంటే పెళ్లిలో పంది మాంసం పెడితే ఫ్యాన్లు తినరా అనేటువంటి కొన్ని సందేహాలు వాళ్ళకు ఉండటం జరిగింది. కొడవ కులంలో వాళ్ళు కంపల్సరీగా పంది మాంసం అనేది పెడతారు. కర్ణాటక, కేరళ ప్రాంతంలో పంజర్ల దేవత అని పంజర్ల అనేటువంటి ఒక దేవతను వాళ్ళు పూజిస్తారు. అది పంది అవతారం. పంది అవతారాన్ని వాళ్ళు దేవుడిగా పూజ చేయడం జరుగుతుంది. మరి పంది అవతారాన్ని వాళ్ళు దేవుడిగా పూజ చేసినప్పుడు పంది మాంసం తినడం అనేటువంటిది ఖచ్చితంగా వ్యతిరేక స్వభావమే. సో ఇక్కడ రిసెప్షన్ పెడితే వెళ్తారా ఫ్యాన్స్? హైదరాబాద్లో కనుక పెడితే చాలా మంది కూడా వెళ్ళకపోవచ్చు. నేనైతే వెళ్ళను. రష్మిక ఫేర్ అయినా ఎవరి ఫేర్ అయినా మనము నిబద్ధతకి, నీతి నిజాయితీలకి, సత్యసంధతకి మనం కూడా సపోర్ట్ చేస్తాము. ఏమైనా విజయ్ దేవరకొండ రష్మిక చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. రష్మిక కూడా తాను విజయ్ దేవరకొండని ఎంత సిన్సియర్గా లవ్ చేసిందంటే రష్మిక గారికి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. రష్మిక గారికి ఒక పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. దానికి కారణం ఏంటంటే విజయ్ దేవరకొండ పట్ల ఉన్న లవ్వే. విజయ్ దేవరకొండని అంత లవ్ చేసింది ఆమె. అందుకోసమే తన పాత లవర్ని వదిలేసింది. తన పాత పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంది. మరి అటువంటి సిన్సియర్ లవ్ చేసింది కాబట్టి రష్మిక గారు విజయ్ దేవరకొండ రష్మిక లవ్ స్టోరీ అనేది సూపర్ హిట్ అవుతుందని భావిస్తుంది.